హైదరాబాద్కి వచ్చినోళ్ళు టూరిస్ట్ జాగాలని చూసినా చూడకుండా హుస్సేన్ సాగర్ దిక్కైతే పక్కా పోతారు. నడిమిట్ల బుద్ధుని విగ్రహం, అటు పక్కకే పెద్ద అంబేద్కర్ విగ్రహం, కొత్త సచివాలయం, పక్కకే పార్కు. ఇక పట్నంలో ఉండేటోళ్ళు అయితే తీర్వాటం దొరికినప్పుడల్లా పోరాలను తీసుకొని అట్లా పోయేస్తారు. కానీ ఇంకొంచెం దూరం పోతే హుస్సేన్ సాగర్ అస్తందనంగానే ముక్కులకు దస్తులు చున్నీలు కట్టుకుంటారు. గలీజ్ ఆసనొచ్చి పాడైతుందా మరి. ఇన్నొద్దులు ముక్కులు మూసుకొని బుద్ధుని చూసేటోళ్ళు, కానీ ఈ కాంచెలి గా తిప్పలు జరంత తప్పినట్టేనుల్లా. హుస్సేన్ సాగర్ నీళ్లను తేటగా చేసే కార్యం నడుస్తుందుల్లో గలీజ్ ఆసన చేయబట్టికే టూరిస్టులు తిప్పలు పడుతుండ్రు. ట్యాంక్ బండ్ మొకాన పోవాలంటే ముక్కిరుస్తున్నారని చెత్తాచెదారం తీసేసి మురికిని గడిగే పని ముంగట్కేసుకుంది హెచ్ఎండిఏ. ఎప్పటిదప్పుడు చెత్త తీసేస్తుండ్రు. ట్యాంకర్ నీళ్లల్లా కెమికల్ కలిపి స్ప్రే చేస్తున్నారు. దినం 12 ట్యాంకర్ల కెమికల్ నీళ్లు కొడుతుండ్రట. మీకు 10 to 5 minutes సార్ క్లియర్ అయిపోతుంది. 5-10 నిమిషాలలోనే గలీజ్ ఆసన పోతుందట. జపాన్ నుంచి తెప్పించిన గీ మిషన్లు దించితే ఒక్క పిచ్చి చెట్టు లేకుండా చెత్త లేకుండా సాఫ్ చేసి పడేసింది. అగో ముంగట్కెళ్ళి ఇట్లా చెత్తను గుంజుకొని వెనకకు పంపిస్తుంది. ఆ టెన్క తీసుకుపోయి గడ్డకేస్తుంది అన్నట్టు. బయో రిమిడేషన్ అంటారట. దినం 6 మిషన్లు దింపి ఎప్పటి చెత్త అప్పుడు ఎత్తేస్తుండ్రట. ఈ మిషన్లు వచ్చిన కాంచెల్లి ఆసన జరంత తగ్గిందట. మున్పు నమామి గంగే కార్యంలా నదిని తేటగా చేసిన కంపెనీకే గా బరువెత్తితే రువ్వడిగైతుంది పని. కానీ ఇంకో 2 నెలలే ఉన్నదట టెండరు. హుస్సేన్ సాగర్ ను తేటగా చేసే పనొప్ప చెప్తానికి టెండర్లు పిలుస్తుండ్రు మళ్ళా. హుస్సేన్ సాగర్ లెక్క కడమ చెరువుల సుత బొచ్చడు చెత్తా చెదారం మోపైంది. జర ఆటి సంగతి సుత చూడుండ్రి సార్లు.